హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్సిటీ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ఉన్నాయి. బోనాలకు అయితే వెళ్తున్నాం. సంతోష్ నగర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇంట్లో నుంచి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బోనాల సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. అందరు లేచారు, రెడీ అవుతారు. వీళ్ళైతే ఆడికి పోయినాకనే స్నానాలు చేస్తారంటే. పెద్ద దూరం లేదు, దగ్గర ఉంది సంతోష్ నగర్ అంటే. మాకు పెద్ద దూరం ఉండదు కాబట్టి అట్లనే పోతున్నాం. పోయిన తర్వాత అలా ఆడిపోయినాక స్నానాలు చేస్తారంట. తీసుకో డాడీ, ల్యాప్టాప్ తీసుకో. ఈయన ఆఫీస్కి వెళ్తుండు, అక్కడ నుంచి అక్కడ వస్తాడంట ఈవినింగ్ వరకు. మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాడు. వెళ్తాడు, మట్టి మట్టి ఉందని గులుక్కుంటే వెళ్తున్నాడు. ముందుకు రావే, ఇక్కడ వచ్చినాక ఎక్కుతా నేను. ఈ నుంచి తీసుకెళ్ళి అక్కడ దింపేసిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్తాడంట. ఈవినింగ్ వరకు వస్తాడేమో, 3-4 వరకు. ఈవినింగే వెళ్తాము, 4-4:30కి అట్లా వెళ్తారు బోనాలు అయితే. కొద్దిగా ముందు అయితే ముందు వెళ్తాము. అక్కడ దింపిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు వస్తావు? అది ఈవినింగే తీస్తారులే, కానీ ఒకవేళ అయిపోయినాక ఫోన్ చేయి. టెంపుల్ దగ్గరికి రావా? సో ఈవినింగ్ వరకు అయితే వస్తాడంట. మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వెళ్తాడంట. పిల్లలు కూడా ఓల్డ్ సిటీలో బోనాలు కదా, ఈవినింగ్ వెళ్తారా బిడ్డ? మీరు చూసి వస్తారా? మామయ్య తోటి వెళ్ళండి. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం అన్నమాట బోనాలు కూడా. అంటే మార్కెట్కి వెళ్ళదు, సైదాబాద్. అవును, అక్కడే. నువ్వు రాలే లాస్ట్ టైం? ఒక్కసారి మనం అప్పుడు లాస్ట్ టైం అవును, ఆఫీస్కి వెళ్ళినట్టు. ఇక్కడ ఇప్పుడే ట్రాఫిక్ లేదు అనుకున్నాం. సిటీలోకి ఎంట్రీ అవ్వగానే ఎంత ఉంది చూడు ట్రాఫిక్. ఇక్కడ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కదా లడ్డు. బోనాలకైతే వెళ్తుంది, ఆటోలో మేక అయితే ఉంది. బోనాలకు బలి కాబోతున్నాం మేక. చూడొచ్చు, ఇక్కడ ఉంది. అందరు చాలా మంది అయితే మేకల్ని తీసుకోపోతారు, మేక పుట్టేళ్ళని. ఇక్కడ అయితే ఆటోలో అయితే వెళ్తుంది ఒక మేక. బ్యానర్లు కట్టిరు ఇక్కడ, కుండలు గిండలు పూలు ఇక్కడ జోరుగా ఉంది. ఇక్కడ చూడు, ఈ సాంగ్స్ తోటే బాగా ఇది అవుతుంది, బోనాలు అని తెలుస్తుంది మనకి. బోనాలు అడవుడి అంత ఇక్కడ రోడ్ల మీద ఫ్లవర్స్. అవి తొట్టెలా అంటారు, గుడి దగ్గర కడతారు అవి మొక్కి. ఇవే చాలా మంది మొక్కులు ఉన్నోళ్ళు అవి తీసుకుపోయి టెంపుల్ దగ్గర కడతారు. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. నాన్నైతే మరొక దగ్గర అమ్మ దగ్గర వచ్చిందో, అక్క వాళ్ళు చెల్ల వాళ్ళు అయితే రాలేదు. మేమైతే వచ్చినాము. ఇప్పుడే ఇక్కడ డ్రాప్ చేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాను. అమ్మీడైతే బోటీ ఫ్రై స్టార్ట్ చేసింది. పూరికి బోటీ ఫ్రై, లివర్ ఫ్రై. అదైనా మరి లివరు ఇక్కడ లివర్ కర్రీ చేస్తుంది. ఫ్రై, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిందంటే ఫ్రై అవుతుంది. ఎంత టైం పడుతుందా మాది కానిక? ఒక 10 నిమిషాలు అయితే అది అయిపోతుందంట. నెక్స్ట్ ఇది బోటీ ఫ్రై చేసేస్తుంది. పూరి కోసం ఈ 2 కర్రీస్ అయితే అవుతున్నాయి. ఏం చేస్తుర్రా కనయ్య? కన్నా హాయ్ చెప్పండి. ఇక్కడ ఏం చేస్తారు? చపాతీయా పూరియా? నీకు పూరి చేస్తున్నాం ఇప్పుడు. నేను అక్క అయితే పూరీలు చేస్తాం ఇక్కడ. ఇంకా చెల్లెవాళ్ళు అయితే రాలేదు. చెల్లెవాళ్ళు వచ్చినాక తింటాం టిఫిన్. ముద్దు
ఎనర్జీ మొత్తం పోయింది. అక్కడ కూర్చుంటే పెద్ద పొడి రెడీ. వస్తుంది చూడు పరి వస్తుందా చూడు. పూరి అయితే రెడీ అయిపోతుంది. పూరి అయిన తర్వాత తమ్ముడు వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే పూరి తినేస్తారు. పూరి అయితే రెడీ అయింది. ఇక్కడ ఈయన తింటుండు. సో నేను కూడా పెట్టేసుకున్నా. టేస్టీ టేస్టీ పూరి రెడీ. కాంబినేషన్ లివర్. పూలకైతే వచ్చిన కూడా అమ్మ అయితే పూలు తీసుకుంటుంది. కుండలకి పూజకైతే పూలు తీసుకుంటుంది. పూలు తీసుకున్న తర్వాత కుండకైతే వెళ్తాము. ఇప్పుడైతే కుండ కోసం, పూల కోసం, కొబ్బరికాయల కోసం అయితే వెళ్తున్నాము. నేను, మా డాడీ, మా పెద్దోడైతే పోతున్నాము రోడ్డు మీదకి. పోయి అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో బోనాలకైతే బోనాలు తయారు చేయడం, మేము రెడీ అవ్వడం అన్నీ చేస్తాం. ఏమోనా ఇది దగ్గరలో ఇప్పుడైతే బయటికి వెళ్ళి పూలు, కొబ్బరికాయలు, కుండలు అన్నీ అయితే తీసుకొచ్చినాం. నెక్స్ట్ అయితే ఇవన్నీ బోనానికి సంబంధించిన అన్ని కుదించేవి ఉంటాయి. సో అవైతే తయారు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు స్నానాలు చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం. బోనాల ప్రిపరేషన్ అయితే నడుస్తుంది గాయస్. బోనాలు అయితే రెడీ చేస్తారు అమ్మ అక్క. ఇప్పుడు బోనాలు రెడీ చేసినాక నైవేద్యం పెట్టేసి మేము అందరం రెడీ అయిన తర్వాత బయటకు అయితే తీసుకెళ్తాం. వీళ్ళైతే టీవీ చూసుకుంటే ఇక్కడ కూర్చురు. ఆయన ఆడ వండుకుని తమ్ముడు ఇక్కడ కూర్చుండు. పిల్లలు ఆడుతారు. నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం రెడీ చేసుకొని ఇక బయటకు అయితే వెళ్తాం. అవి కూడా భలే మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు అవి వేసుకొని చూడు ఎట్లా వేసుకోరా మొత్తం. బోనాలు అయితే రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి ఇంతకొకటి తీస్తాం, ఇంకొకటి ఏమో బయటికి అయితే తీస్తాం. ఇప్పుడు ఇంతకొకటి ఒకటి నేర్చుకుంటాం, ఒకటి అక్కేసుకుంటాం. మేము అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆపునానా? నెక్స్ట్ ఒకటి ఆగు రే.
బోనాలు అయితే అయిపోయినాయి. ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చినాము. రెగ్యులర్గా ఇదే గుడి దగ్గరికి వస్తాము. సో ఇక్కడనైతే బోనాలు ఎక్కించినాము. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్తాము. అందరూ ఒకరొకరు వస్తున్నారు, బోనాలు ఎక్కించి వెళ్ళిపోతున్నారు. చిన్న అమ్మాయి చిన్న బోనం. సిటీలో బోనాలకైతే చూడ్డానికి అయితే వచ్చినాము. ఎంత లైటింగ్ వల్ల అసలు వీడియో కూడా ఏం సరిగా రావట్లేదు. చూపించగలిగితే చూపిస్తాను. లోపలికి అయితే వెళ్ళి చాలా నైట్లో వచ్చినాం మేము. లైటింగ్ డెకరేషన్ జోరుగా ఉన్నాయి. ఇక్కడ బోనాల సెలబ్రేషన్ సిటీలో చాలా మంచిగా చేస్తుంటారు. అంతా ఏమో పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి. లైటింగ్ గీటింగ్ జోరుగా ఉంది. ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇంకా లోపల పోతే ఇంకా చాలా బాగుంది. సూపర్ ఉంది. నాకు ఇవన్నీ తొట్టెళ్ళు. ఇక్కడ లోపల ఏం జరుగుతుందో ఒకసారి అయితే చూసేసి వద్దాం. గోల్కొండ
గోల్కొండ బోనాలకు అయితే వచ్చినాం. ఇక్కడ ఫుల్ లాల్ దర్వాజా బోనాలకు అయితే వచ్చినాం. ఫుల్ రద్దీగా ఉంది కానీ మస్తు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది. వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ అయితే మా ఇంటి దగ్గర అయితే ఉంటాయి. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.